చలికాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చలికాలం ఏంటంటే చాలా బోర్డ్స్ కూడా ఏంటంటే ముడిచిపోయి చనిపోవడం జరుగుద్ది చలిక అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇలాంటివి అనేది మీ దగ్గర జరగకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఏంటంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా అనేది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ మొబైల్లో కంపల్సరీ రావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతామండి. వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియో ఒక లైక్ అవ్వండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అయితే అర్థమవుతుందండి. ఫస్ట్గా ఏంటంటే లవ్ బర్డ్స్ అనేది మనం తెచ్చుకున్న తర్వాత ఏంటంటే చాలామంది కూడా బయటే పెంచుతారు. ఎందుకంటే నేను కూడా బయట పెంచుతాను. 99% అందరూ బయటే పెంచుతారు. ఎలాగేంటంటే వీటిని పెంచినప్పుడు ఏంటంటే కొంచెం గాలి గీలు తగిలినట్టుగా మనం పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ రూమ్లో ఉండిపోతే స్మెల్ వస్తుందని చెప్పేసి కొంచెం గాలి తగిలే ప్లేసుల్లో పెడతాం మనం అనేది. బట్ ఈ చలికాలం వచ్చిన తర్వాత వీటికి అనేది కొన్ని మంచి పనులు జరుగుతాయి మనకు అనేది. మెయిన్గా బీడింగ్ జరుగుతుంది. చలికాలం ఏంటంటే ఎక్కువగా బీడింగ్ జరుగుతూ ఉంటాయి. ఎగ్స్ పెడుతుంటే పిల్లలు చేస్తుంటాయి. చలికాలం వర్షాకాలం బాగా బీడింగ్ చేస్తాయి అనేది. బట్ ఎండాకాలం ఏంటంటే కొంచెం మనం అనేది బీడింగ్ అయితే ఆఫ్ చేసేస్తూ ఉంటారు కొంతమంది అనేది. ఎందుకంటే ఎండాకాలం ఏంటంటే కొండలు దిటకపోవడంతో ఆ బజ్జీస్ కూడా లోన్ నుండి అలా చనిపోతాయని చెప్పేసి ఎండాకాలం అయితే అంతగా బీడింగ్ అనేది ఎవరో చేయరు. కానీ ఈ వర్షాకాలం శీతాకాలం మాత్రం సూపర్గా బీడింగ్ చేస్తారు. ఇది ఒక మంచి ఉపయోగం అనేది ఉంటుంది మనకు అనేది. కానీ ఇదే శీతాకాలం ఏంటంటే మనం అనేది కేర్ చేయకపోయాం అనుకోండి చనిపోతాయి కూడా చాలా బర్డ్స్ కూడా. మనకు ఎలా చనిపోతాయి అంటే మనకు అనేది చాలామంది ఏం చేస్తారంటే బయట బర్డ్స్ ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే పైన అనేది బరకాలు వేస్తారు కానీ ముయ్యరు కొంతమంది అనేది. ఈ చలికాలం వచ్చినప్పుడు మాత్రం కొన్ని సార్లు ఏంటంటే మర్చిపోతూ ఉంటాం మనం అనేది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు అనేది ఎండాకాలం మర్చిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ వర్షాకాలం మర్చిపోయినా సరే ప్రాబ్లమే. కానీ వర్షాకాలం కంటే డబల్ ఏంటంటే ఈ శీతాకాలం అనేది మర్చిపోకూడదు అసలు మనం అనేది. కంపల్సరీ ఈవినింగ్ అనేది 5:30 అనేది గూడు మొత్తం కూడా మనం క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేయకపోనుకోండి మనకు అనేది ఏంటంటే చల్లగా లోనకి వెళ్ళి బోర్డ్స్ ఉనికిపోయి ముడిచిపోయి మరుసటి మార్నింగ్ ఏంటంటే బుర్ర అనేది వెనక్కి తిప్పి రెక్కలో పెట్టుకొని ఎలా ఉండి చనిపోతాయండి. ఇంక డెఫినెట్గా చనిపోతాయి. ఎందుకంటే వింటర్ సీజన్ అనేది చాలామంది బోర్డ్స్ చనిపోతూ ఉంటాయి. అలాగే వింటర్ సీజన్లో కూడా చాలా జబ్బులు అయితే వస్తూ ఉంటాయి వీటికి అనేది. ఎందుకంటే చలి ఎక్కువ ఉన్నది అంటే ఫ్లయింగ్ అనేది ఎక్కువ అవ్వయి అనేది ఒక మూలకనేది కూర్చునిపోయి అలా ఉండిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీకు అనేది ఏంటంటే మీరు అనేది మార్నింగ్ కూడా తొందరగా ఇప్పొద్దండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు 5:30 అనేది లేగడం ఏంటంటే 5:30 ఇప్పేస్తూ ఉంటారు. కొంతమంది గూళ్ళు అనేది చక్కగా ఇప్పేసి చక్కగా ఫుడ్ పెట్టడం వాటర్ పెట్టడం చేస్తూ ఉంటారు. అది వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు. కానీ శీతాకాలం వచ్చిన తర్వాత మాత్రం మ్యాక్సిమం 7 o'clockకే ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకు అనేది 6 o'clock అనేది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి. లేదు నువ్వు వర్క్ వెళ్ళిపోతున్న భయండి మాత్రం 6కి ఓపెన్ చేసుకున్న పర్లేదు. కానీ 6కి కాకుండా మీరు 5:30కి 5కి మాత్రం ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే అది రిస్కే. అప్పుడు కూడా చలి ఉంటుంది కాబట్టి. మీరు అడగచ్చు భయ ఏంటంటే మనకు అనేది ఏంటంటే మనకు అలాగా మార్నింగ్ అయిపోతుంది కదంటే అలా కాదు. ఎందుకంటే ఫస్ట్ చలి దెబ్బ తగులుకున్న తర్వాత దానికి అనేది బాడీ కూల్ అయిపోయిన తర్వాత మనం ఎంత హీట్ చేసినా సరే అవి ఏంటంటే ఆటోమేటిక్ అనేది వాటి అనేది హార్ట్ బీట్ అనేది పెరిగిపోవడం చనిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఇవన్నీ ఎందుకు మనకు రిస్క్. మనం అనేది చక్కగా అనేది వీలైతే 7కి ఓపెన్ చేసుకోండి. లేదంటే మాత్రం 6కి ఓపెన్ చేసుకోండి. ఈవినింగ్ మాత్రం కంపల్సరీ కూడా మీరు అనేది 5:30కి లేదంటే 6 కల్లా క్లోజ్ చేసేయాలి. మొత్తం గూడంతా క్లోజ్ చేసేయాలి. ఏంటంటే క్లోజ్ చేసామంటే మేము ఎలా చెప్తున్నామంటే మొత్తం గూడని తీసుకెళ్ళి ఒక కవర్లు వేసి మూట కట్టేమని అంటలేదు అనేది. వాటి పైన బరకాలు లేదంటే మీరు అనేది గోన్ సంచులు ఉంటాయి కదా, గోన్ సంచులు అలాంటివి మనం వేస్తే ఏంటంటే వీటికి అనేది లోన హీట్ జనరేట్ అవుద్దండి. అంటే చలి అనేది లోనకి వెళ్ళదు. ఇప్పుడు మనకి ఏంటంటే హీట్ జనరేట్ అవ్వకపోయినా పర్లేదు కానీ చలి మాత్రం లోనకి వెళ్ళకంటే వీటికని వెచ్చగా ఉంటుంది లోన అనేది. ఈ బరకాలు వేసుకోవడం కానీ లేదంటే గోన్లు వేసుకోవడం కానీ లేదు రెండు మాకు అవైలబుల్ లేవంటే మాత్రం ఏదో క్లాత్ అయితే కప్పండి. కంపల్సరీ కప్పుకోవడం చాలా మంచిది. అలాగే వింటర్ సీజన్లో మీరు ఏం చేస్తారంటే నేను మెయిన్గా చెప్పేది వింటర్ సీజన్ అనేది వాటర్ 2 times కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మీరు అనేది నేను డైలీ ఈవినింగ్ వాటర్ పెడతాను కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ పెడతానంటే మాత్రం మీకు చాలా పెద్ద ప్రాబ్లం జరుగుద్ది. ఎందుకంటే నైట్ అంతా వాటర్ కూలింగ్ అయిపోద్ది కాబట్టి ఆ వాటర్ మార్నింగ్ తాగితే మాత్రం జలుబు చేస్తాయి. సేమ్ మనకు మనుషుల్లో ఎలా ఉంటుందో వీటికి అంతేనండి. మనం ఎలాగంటే శీతాకాలం కూలింగ్ వాటర్ తాగితే మనకు ఎలా జలుబు చేస్తుందో వీటికి అంతే. వాటర్ బాగా కూలింగ్ అయిపోతుంది కాబట్టి డైలీ మార్నింగ్ వాటర్ మార్చాలి. అలాగే ఈవినింగ్ వాటర్ మార్చుకోవాలి. అలాగే ఏంటంటే మీరు అనేది ఫుడ్ కూడా చూసుకోవాలి. ఫుడ్ ఏంటంటే ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఎండాకాలం కానీ వర్షాకాలం ఏంటంటే అప్పుడప్పుడు నైట్ టైం కూడా తింటూ ఉంటాయి అనేది. కానీ వింటర్ సీజన్కి వచ్చిన తర్వాత ఏంటంటే నైట్ అవగానే పక్కలకు ముడిచిపో ఉంటాయి కాబట్టి మీరు అనేది మార్నింగ్ ఫుడ్ ఎక్కువ తింటాయి కాబట్టి మార్నింగ్ అనేది కంపల్సరీ ఫుడ్ చెక్ చేసుకోవాలి ఫుడ్ ఉందా లేదని. ఎందుకంటే ప్రతి వీళ్ళు కొంచెం చెప్తూ ఉంటాను వాటర్ ఫుడ్ మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మన దగ్గర అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. హ్యాపీగా మన దగ్గర బజ్జీస్ అనేది ఫ్లయింగ్ అవుతాయి, చక్కగా అనేది బీడింగ్లో అవుతాయి, చక్కగా ఎక్స్పర్ట్ చక్కగా పిల్లలు చేస్తాయి.
మెయిన్ ఏంటి ఫుడ్ కానీ మన టైం ఉపయోగించుకోండి, అది బీడింగ్ అయినా మంచి ఎగ్స్ పెట్టదు. ఒకవేళ ఎగ్స్ పెట్టినా సరే పర్ఫెక్ట్గానే పిల్లలు రావు. మెయిన్ ప్రాబ్లం ఫుడ్, నెక్స్ట్ వాటర్. నేను మెయిన్గా చెప్పేది ఇదేనండి. ఎందుకంటే నేనేమో సొల్లు ఏం చెప్పను, ఎందుకంటే అది చేయండి ఇది చేయండి అని చెప్పను, సింపుల్గా చెప్తాను. ఎందుకంటే నేను చేసి మీకు చెప్తాను. ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా క్లోజింగ్ చేసుకుంటే మనం అనేది గూడిని అనేది ఈవినింగ్ టైంలో అనేది మార్నింగ్ టైంలో పర్ఫెక్ట్గానే మనం ఓపెన్ చేసుకుంటే ఈ చలిగాలు వెళ్ళదు కాబట్టి శీతాకాలం సేఫ్గా ఉంటాయి బోర్డ్స్ అన్నీ కూడా. అలాగే ఫుడ్ కూడా. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఈ బరకలు కప్పుకోవడం ఒకటి, నెక్స్ట్ ఈ వాటర్ ఒకటి. ఈ రెండే మెయిన్ ప్రాబ్లం శీతాకాలం వచ్చింది. ఈ రెండు కూడా నేను చెప్పిన మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రమే మీకు జబ్బులు రావు, చక్కగా బోర్డ్స్ కూడా చక్కగా హెల్తీగా ఉంటాయి, హ్యాపీగా ఫ్లయింగ్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బీడింగ్ అయితే చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి. ఇదేనండి. ఎందుకంటే మీరు శీతాకాలంలో ఆ మెడిసిన్ వాడండి ఇది మెడిసిన్ అని అసలు ఏం చెప్పను. అసలు అలాంటివి ఏమీ లేవండి. శీతాకాలం మనం ఎలాగా కొంత ఫ్యాన్స్లో పెట్టుకుంటాం, మనం ఎలాగా దుప్పట్లో కప్పుకుంటామో సేమ్ వీటికి అంతే, మళ్ళాగే అంతే. బోర్డ్స్కి మనకి ఏంటంటే మనకు కొంచెం పెద్ద ప్రాణం, వాటికి చిన్న ప్రాణం. మనం కొన్నిట్లకే తట్టుకుంటాం, అవి ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోలేవు. మెయిన్ అంతే. ఉదాహరణ మీరే తీసుకోండి అంతే, అంతమించి వేరేది ఏం లేదు. అంతేగాని చలికాలం ఎలా చేయండి, ఈ లిక్విడ్ ఏంటి హీట్ జనరేట్ అవుతుంది, ఏం వద్దండి. ఎందుకంటే చలికాలంలో మన టానిక్లు వేసుకుంటే హీట్ జనరేట్ అవుతుంది, ఏం వద్దు. మెయిన్ ఏంటంటే సింపుల్గా చెప్పిన వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇలా చేసుకోండి. మెయిన్ బరకాల మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే బోర్డ్స్ కోల్పోతే ఆ బాధ అనేది మీరు మాత్రమే పడతారు. ఎందుకని చెప్పిన నేను పడను, అలాగే వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా పడరు, మీకు సజెషన్ ఇచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా పడరు. బోర్డ్స్ కోల్పోయిన వాళ్ళు మాత్రమే అలాగే పడతారు బాధలు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లమ్స్ జరిగే మేము పడ్డాం కదా బాధలు అని చెప్పేసి మీరు పడకూడదని చెప్పేసి ఇలాంటి వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి. వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీరు లైక్ చేయకపోతే డెఫినెట్గా వీడియో కానీ లైక్ చేయండి. అలాగంటే మన వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో చిన్న ఇంప్రెషన్ ఏంటంటే గివే గురించి అనేది అడుగుతారంటే అడిగారు సబ్స్క్రైబర్స్ అనేది. అంటే ఈ గివే ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేదంటే జస్ట్ ఏంటంటే నాకు అనేది 2 వీడియోస్ వచ్చాయండి, 3 ఫొటోస్ అయితే వచ్చాయి. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ గివేలు అనేది 5 మాత్రమే పార్టిసిపేట్ చేశారండి. ఈ 5 పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు అనేది మెయిన్ మిస్టేక్ అనేది నేను చేశాను, తప్పు అనేది నేను చేశాను. ఎలా చేశానంటే మనం గివే పెట్టినప్పుడు ఏంటంటే 1.76K ఎంతో ఉన్నారు. అప్పుడు మనం గివే పెట్టామండి. ఎలా పెట్టామంటే గివే అనేది మనకి 2000 సబ్స్క్రైబర్స్ వస్తే మీకు అనేది గివే వస్తారని చెప్పాను. బట్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా అనుకోలేదు 2000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారో మనోడికి, ఎప్పుడు మనోడు గివే అనౌన్స్మెంట్ చేస్తాడు, ఎప్పుడు అదే మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎవరు పార్టిసిపేట్ చేయాలి. అసలు ఆ వీడియోని ఎవరు పట్టించుకోలేదు. మీకు చెప్పుకుంటే సిగ్గుసేటు కానీ ఆ వీడియో ఇక్కడ యూస్ కూడా జస్ట్ ఏంటంటే 200 యూసే ఉన్నాయండి. అంటే అంత తక్కువ చూశారు. నాకే అనిపించింది ఆ వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మిగతా ఏ వీడియో పెట్టినా సరే మ్యాక్సిమం ఒక 500-600 యూస్ వస్తే ఒకసారి అంటే 1K లేదా 2K కూడా వెళ్ళిపోతున్నాయి వీడియోస్. బట్ ఏంటి దీనికి ఏంటి ఇవే మన అనౌన్స్మెంట్ చేస్తే 200 వచ్చే యూస్ అని చెప్పేసి నాకే అనిపించింది. తర్వాత నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా అడిగాను, ఎంక్వైరీ చేసిన ఏంటి ఎలాగో జరిగిందంటే అందరూ అనేది ఏంటంటే ఒరే మహా అయితే ఒక 10 సబ్స్క్రైబర్స్ 20 సబ్స్క్రైబర్స్ పెడతారు కానీ ఏకంగా నీకు 2000 సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు కూడా జనాలు ఎవరో వేచి చేస్తారని చెప్పడం అన్నారు. బట్ అందుకనే జనాలు ఎవరు కూడా మనకు అనేది వీడియో పెట్టలేదు. అంటే మనోడికి ఎప్పుడు వస్తారు 2000 సబ్స్క్రైబర్స్, మనోడు ఎప్పుడు గివే అనౌన్స్మెంట్ చేస్తారు, ఎప్పుడు గిఫ్ట్ వస్తారని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నాకు అనిపించింది, తర్వాత అనుకున్నాను బట్ అంటే మన దగ్గర మంచి మ్యాటర్ ఉంది కదా, మన దగ్గర కంటెంట్ ఉంది, మంచిగా చెప్తున్నాం, మనం చెప్పేవన్నీ కూడా జరుగుతున్నాయి, మనం ఏం చెప్పినా సరే సబ్స్క్రైబర్స్ అన్నికి ఏంటంటే అర్థం అవుతుంది కానీ వస్తారనుకున్నాను. కానీ రోజుల్లో వచ్చేసారంటే 2000 సబ్స్క్రైబర్స్ అనేది. బట్ వచ్చిన తర్వాత మరి అప్పుడు కూడా ఎవరు కూడా వీడియో పెట్టలేదు. నేనేమంటున్నానంటే మళ్ళీ గివ్వే పెడతానండి, అదే గివ్వే మళ్ళీ రిటర్న్ పెడతాను. బట్ ఏంటంటే ఈసారి సబ్స్క్రైబర్స్తో కాదండి, ఎంతమంది సబ్స్క్రైబర్స్తో కాదు, నేను టైం లిమిట్ పెడతాను. పలానా డేట్ని సెర్చ్ చేస్తాను, పలానా డేట్ కల్లా టైం లిమిట్. ఈ లోపు ఎవరు వీడియోస్ పెడితే వాళ్ళకు వీడియో వాళ్ళు తీసుకొని వాళ్ళని విన్నర్ చేయడం జరుగుద్ది. బట్ ఈ 5 మాత్రం ఏం ఫీల్ అవుతుందో చెప్తుంది. 5 నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ 5 పెట్టిన ఇద్దరులో ఏంటంటే వీడియోస్ పెట్టారు, 3 ఫొటోస్ పెట్టారు. ఈ 5 వాట్సాప్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఏం కంగారు పడిపోకండి భయ్యా. బట్ మళ్ళీ తీస్తాను, ఎందుకంటే ఎక్కడ 2000 సబ్స్క్రైబర్స్ ఎక్కడ 5 మంది పార్టిసిపేట్ చేయడం ఇది రైట్ కదని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను. తెలిసిన చాలామంది అడిగాను 5 గురించి ఏం చేస్తాము, ఎందుకంటే చేసిన మిస్టేక్ అనేది నేను. అందువల్ల ఏంటంటే మీరేం కంగారు పడుకోండి భయ్యా. 5 కూడా నేను మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటాను. ఈ మధ్యలో మళ్ళీ పెడతాను, ఈ 2000 సబ్స్క్రైబర్స్దే పెడతాను. మీరేం ఫీల్ అవ్వకండి, నా తరపున నిజంగా సారీ. బట్ ఏంటంటే నేను అంత టైం అనేది ఇవ్వకూడదు, అందువల్ల ఎవరు మనల్ని నమ్మలేదు అంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి. ఓకే, వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది, దీని గురించి ఒక వీడియో చేయమంటే చేస్తాను, గివే గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రమే.
ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.